తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజామోద కార్యక్రమాలను చూసి ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేయిస్తుందని డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కుత్వాల శ్రీనివాసరావు అన్నారు. పొంగులేటిపై ఈడీ దాడులను నిరసిస్తూ పాల్వంచలోని పొంగులేటి శ్రీనన్న క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ముక్త కంఠంతో శ్రీనన్నపై దాడులను ఖండించారు. ఈ సందర్భంగా కుత్వాల మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి ప్రతిపక్షాల ముఖ్య నాయకులపై దాడులు చేయించి లొంగదీసుకోవాలని ప్రయత్నించడం పరిపాటి అయిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పొంగులేటిపై దాడులు చేయించి ఏమీ చేయలేక భంగపడ్డారన్నారు. దేశంలో నానాటికి బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న సందర్భంలో ప్రతిపక్షాల ముఖ్య నాయకులపై ఈడీ, ఐటీ దాడులను చేయిస్తుందన్నారు. దాడులతో కాంగ్రెస్ నేతలను భయపెట్టలేరన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పొంగులేటికి ప్రజాదరణ ఎక్కువైందని, ఆయనకున్న ఆదరణను ఏ శక్తి అడ్డుకోలేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం పొంగులేటిపై కాంగ్రెస్ నాయకులపై చేయిస్తున్న దాడులను నిలిపివేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేపడతామని కొత్వాల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలె జానకిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, లేబర్ సెల్ అధ్యక్షులు సాదం రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, పొంగులేటి గారిపై ఈడీ దాడులను, పొంగులేటి గారిపై ఈడీ దాడులను బీజేపీ 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 కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, మోడీ మోడీ మోడీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, పొంగులేటి సీనన్న నాయకత్వం, పొంగులేటి సీనన్న నాయకత్వం, పొంగులేటి సీనన్న నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ నాయకత్వం, కుత్వాల సీనన్న నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వ అరాచకాలను, కేంద్ర ప్రభుత్వ అరాచకాలను, సీనన్నపై ఈడీ దాడులను, సీనన్నపై ఈడీ దాడులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈడీ పేరుతోని ఆకస్మిక దాడులు చేసి మన నాయకుడిని అప్రతిష్ట పాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు నిరసనగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మనందరం కూడా ముక్త కంఠంతో ఏదైతే శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ దాడుల్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఎన్నికల సమయంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతోని కుమ్మక్కైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల టైంలోనే శ్రీనివాసరెడ్డి గారి మీద ఒకసారి దాడులు చేసి అందులో ఏమీ చేయలేక తిరిగి మళ్ళీ 6-7 నెలల తర్వాత ఈ విధంగా దాడులు పూనుకోవటం నిజంగా ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వారిని గొంతు నొక్కేలా ఈ విధంగా చర్యలు పూనుకుంటున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడుతున్నాయని తెలియజేస్తున్నా. శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. ఆయన ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా, ఉమ్మడి ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా, ప్రజల మనిషిగా మొత్తం 2 జిల్లాల్లో కూడా భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం జిల్లాలో 2 జిల్లాల్లో కూడా ఇంటింటికి సహాయం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులన్నీ కదిలినాయి. నిన్నటి నుంచే అన్ని ప్రాంతాల్లో కూడా
ఏజీ దాడులను ఖండిస్తూ శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు తెలియజేస్తూ అందరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఉంది. వాస్తవంగా ఇవాళ మన కార్యకర్తల సమావేశం కాదు, అంబేద్కర్ సెంటర్లో డిస్ట్రిక్టింగ్గా ఉన్నాడు వారిని లొంగ తీసుకోవడానికి ఇలాంటి ఈడీ దాడులు చేసి వారి మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ పార్టీలో కలుపుకొని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అలాంటి వాటికి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు కూడా బెదరడు, తొనకడు. ఆ విధంగా ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వారి అరాచకాలను బీజేపీ ప్రభుత్వ అరాచకాలని తిప్పుకొట్టేలా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంటుంది. రేపు అధిష్టానం పిలుపు ఏదైనా ఈ కార్యక్రమం మీద మీరందరూ కూడా ఆ పిలుపు మేరకు మనందరం కలిసికట్టుగా